చీట్ చేసేది నువ్వైతే నన్ను అని కామెంట్ పెడుతున్నారు. నేను అసలు వీడియోస్ నేనేం చేశా? ఎంత అయిపోతున్నాను. నువ్వు ముందే చీట్ చేస్తున్నావు, వాళ్ళేమో చూసి నిన్ను మేము చీట్ చేస్తున్నావు. నువ్వే చీట్ చేస్తున్నావు. లేదు అసలు నేను వీడియోస్ రాను. ఇలా చీట్ చేసి గెలిచే పడైతే నేను రాను. అసలుకి నేను వెళ్ళిపోతా. నువ్వెందుకు వెళ్ళడం, నేనే వెళ్తా. కూర్చో, నాకు వీడియోస్కే రాను. హాయ్, హలో, వెల్కమ్, నమస్తే. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన తెలుగు విలేజ్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒకసారి కొత్త ఛాలెంజ్ తో ముందుకు వచ్చాం. ఆ ఛాలెంజ్ ఏంటంటే చూస్తారు కదా, ప్లేట్లో ఎగ్ మసాలా ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఈ రోజు అయితే మనీషా, నాగవేణి, నేను శివాని మేము ముగ్గురం అయితే ఈ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ ఛాలెంజ్ లో ఎవరైతే ఫస్ట్ తిని గెలుస్తారో వాళ్ళైతే గెలిచినట్టు. ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటుంది. మా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఈ వీడియో చివరిలో అయితే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదువుతాం, వాటికైతే రిప్లై ఇస్తాం. అలాగే స్క్రీన్ మీద అయితే పెడతాం. ఈ వీడియో చూసి నెక్స్ట్ వీడియోలో అయితే కామెంట్ పెడితే, అలాగే నెక్స్ట్ వీడియోలో మేము కామెంట్స్ అయితే చదువుతాం, వాటికైతే రిప్లై ఇస్తాం, స్క్రీన్ మీద అయితే పెడతాం. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా అయితే మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందుగా ఈ రూల్స్ ఏంటంటే, ఈ ప్లేట్ లో ఉన్నదంతా ఈ స్పూన్ తోనే తినాలి, చెయ్యి యూజ్ చేయకూడదు. ఉల్లిపాయలైనా ఏ అయినా కానీ అప్పుడే అలా మిగల్చకుండా పూర్తిగా తింటేనే గెలిచినట్టు. అలా తింటేనే గెలిచినట్టు. ఎవరైతే చేయి అయితే యూజ్ చేయకూడదు. ఇంకా మధ్యలో చీటింగ్ మాత్రం ఉండకూడదు. నిన్న అమ్మాయి చీటింగ్ చేసింది. ఇప్పుడు చూడండి ఇవాళ ఛాలెంజ్. ఓకే, లేట్ చేయకుండా అయితే ఛాలెంజ్ స్టార్ట్. ఓకే, రెడీనా? రెడీ స్టార్ట్. ఇది వచ్చింది, ఇదిగా తినాలా? తొక్క ఇది నోటు పెట్టు. రావట్లే. తొక్క అంది కదా. అలా మౌని వాళ్ళ ఆయన పక్కల తీయకుండా అలా మౌని వీడియో చేస్తుంటే చెప్పు. మీ ఆయన దగ్గర ఎగ్ మిక్చర్ తెచ్చాము, మిక్సీ తొక్కలు తొడేలు కూడా తీయకుండా వేసింది. అసలు ఎంత దమ్మ అయిపోతుంది. చేతి విన్నావా? కొంచెం విన్నావా? స్పూన్ పెట్టుకోడు తినాలి.
ప్లేటు ప్లేట్ ని పట్టుకోకూడదు అని చెప్పాంగా. ప్లేట్ ఏం కాదు. లేదు ప్లేట్ చేసింది. ప్లేట్ పట్టుకోకుండా ఎట్ట వచ్చింది? స్పూన్ గా తినేలా ఉంది శ్రీవాణి. అయిపోయింది అసలు కొంచెం కూడా అన్నా కింద కూడా వల్ల పట్టుకొని తిన్నావుగా. ఆ మేము పట్టుకోలేక నువ్వు పట్టుకున్నా నేను చెల్లి తీసిన దాన్ని పట్టుకోలే. ప్లేట్ ని ఇట్లా పట్టుకున్నాం. సెకండ్ నాగవేణి కనీస ఓడిపోయింది. సగం కూడా లేదు అమ్మాయి బొగ్గలో చూసుకుంది కానీ మింగ క్లాస్ లో మింగుతున్నా. నీదంటే డ్రైనేజ్ అనుకో, నాది నీది పెద్ద బావి. మనం దాకా ఎవరో గెలిచింది. రోజు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పెట్టినప్పుడు కాకరకాయ అబ్బో సెకండ్ నేనే. సెకండ్ కాదు ఫస్ట్ నేను. అమ్మ ఇట్లా పట్టుకుంది. నేను అట్లా ప్లేట్ పట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చెప్పి టచ్ చేయకుండా తినాలి. చెయ్యి అంతే. మసాలా టచ్ నువ్వే చీజ్ చేస్తున్నావు. లేదు ప్లేట్ పట్టుకొని ఎట్లా తినింది తెలుసా? సరే నేను సెకండ్ అయితే అమ్మాయి చాలా ఉంది సగం ఉంది. అది నేను అంట. నీ ఫస్ట్ నేనే తినలాక నువ్వు నాకేసావు. సరే ఒక్కసారా తినలాక నువ్వు నాకేసావు. అందుకే నేను తినలేకపోయాను. చూస్తానన్నారుగా కింద పడకూడదు అంట. ఎందుకు పడింది చూడు ఎంత పడిందో కింద. ఇదిగో ఏడా యాడుంది అది? అయితే ఇదిగో 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 కింద ఇదిగో ఇదిగో తిన్నా. అయితే నేను తింటా. అట్లా కాదు చెయ్యి నువ్వు తినే కదా నాకు అయిపోయింది. నాకు అడిగింది అదిగో. సర్లే నీ దాంట్లో చాలా ఉంది. నేనే సెకండ్. నేనంటే శ్రీవాణి వాదించడానికైతే ముందే ఉంది ఫ్రెండ్స్. శ్రీవాణి ఎప్పుడు అంతే. ముందే ఆ అమ్మాయి నేను చెప్పాను ప్లేట్ టచ్ చేయకూడదు చేత్తా అని ఇట్లా పట్టుకుని తింటాను. చెప్పు. నేను అనుకున్న మసాలా టచ్. అబ్బా చెయ్యి టచ్ చేయకూడదు అని చెప్పా. పెట్ట తినేసరికి అయిపోయా. మాదేమో మేము ఇట్లాగే తింటుంటాం. సరే సెకండ్ ఆపిల్ ఓడిపోయింది. ఓడిపోయింది. నాకు ఏదో రోజు నాకు టైం వచ్చిందిగా అప్పుడు చెప్తాను నేను నీ పని. పూర్తిగా నా వద్దు ఏదో అమ్మాయి అది కూడా తినట్లా. చూడు అనుకుందని ప్లేట్ లో అంతా సగం కాదు. మనం చేస్తాం అనేది ముందే చేసేది ఆ పిల్ల. కానీ మనం ఏది చూపిద్ది. నిన్న సపోటా చూస్తే ఎవరు సపోటా చూస్తే ఆకుందా గ్లాస్ నువ్వు చేయలా? నువ్వు చీట్ చేయలా? నువ్వు ఎప్పుడైనా కాకరకాయలు ఉల్లిపాయ పెట్టినప్పుడు నీకు తెలుసా? చెప్పు. నేను గెలవ నేర్పుకున్నాగా. చాలా ఎవరైనా చేస్తారు. మరి ఇప్పుడు ఎందుకు గెలవట్లా? అసలు కింద పడిందని విన్నావా? నువ్వు చీట్ చేస్తున్నావు. చెప్పిన రూల్స్ ఏంది అసలుకి? ప్లేట్లు వేసుకొని తిన్నాం. అదిగో నాకు ఇక్కడ బజ్జీ ముక్క చిన్నది పడితే స్పూన్ తోనే వేసుకున్నాను. స్పూన్ ఎట్లా వచ్చింది? ఎందుకు రాదు? ఇట్లా పెట్టి అంటే అప్పుడు ఇట్లా పట్టుకో. మేమన్నా స్పెషల్ అసలు మీరు చీటింగ్ చేస్తున్నా. నేను అసలు వీడియోకి రాను. అసలుకి చీట్ చేసేది నువ్వైతే నన్ను అని కామెంట్ పెడుతున్నారు. నేను అసలు వీడియో నేనేం చేసా? నువ్వు చేసింది జ్యూస్ తాగేటప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ లో నువ్వు అలాగే నేనేం చేయలేదు. మొత్తం మంచూరియా తిన్న తర్వాతే చెయ్యి. మంచూరియా మరి ప్లేట్ లో కంప్లీట్ అయిపోయిందాక అసలు చెయ్యే యూజ్ చేయకూడదు అని చెప్తారా లేదా? మనం ఛాలెంజ్ పెట్టుకుంది అట్లాగే కదా. చెప్పు. నువ్వు ముందే చీట్ చేస్తున్నా. వాళ్ళేమో చూసి నిన్ను మేము చీట్ చేస్తున్నాం పెడుతున్నారు. అసలు నేను వీడియోస్ రాను. ఇలా చీట్ చేసి గెలిచే పని అయితే నేను రాను. అసలుకి నేను వెళ్ళిపోతా. నువ్వెందుకు వెళ్ళడం? నేనే వెళ్తా. కూర్చో. వీడియోస్కే రాను. కూర్చోండి. ఫ్రెండ్స్ చూసారుగా ఈ ఛాలెంజ్ లో అయితే ఫస్ట్ అయితే శ్రీవాణి, సెకండ్ అయితే నేను, థర్డ్ అయితే మనీష అయితే ఓడిపోయింది. ఓడిపోయినందుకైతే పనిష్మెంట్ నెక్స్ట్ వీడియోలో అయితే వస్తది. ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదివి వాటికి రిప్లై ఇస్తాం. అలాగే స్క్రీన్ మీద అయితే పెడతాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అక్క KFC ఛాలెంజ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, చేస్తాం.
వెరీ వెరీ నైస్ వీడియో. ఇలాగే మీరు ఇంకా ఇలాగే ఎన్నో వీడియోస్ ఫుడ్ ఛాలెంజ్ చేయాలి. మీరు మంచి మంచి వీడియోస్ పెట్టండి. ఓకే అండి, పెడతాం. థ్యాంక్ యూ. హాయ్ బిడ్డలు, వీడియో సూపర్ తల్లులు. థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్స్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సూపర్. తింటున్నారా అక్క? ఫాస్ట్ ఫుడ్ తినొద్దు. ఫాస్ట్ ఫుడ్ తినొద్దు అక్క, హోమ్ ఫుడ్ తినండి అక్క, ఎక్కువ హెల్త్ బాగుంటుంది. చెప్పినా అని ఫీల్ అవ్వకండి. ఓకే అండి, ఫీల్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ. ఏం ఫీల్ అవ్వరు, ఒకప్పుడు కూడా చేస్తుంది. మా జాతర వెజ్ ఫ్రైడ్ రైస్ ఛాలెంజ్ చేయండి. ఓకే అండి, చేస్తాం. నెక్స్ట్ ఛాలెంజ్ జోలో చిప్. ఓకే అండి, జోలో చిప్పా? జోలో చిప్ వాళ్ళు అట్లా పెట్టారు. జోలో చిప్ ఛాలెంజ్. జోలో చిప్. ఓకే అండి, చేస్తాం. KFC ఛాలెంజ్ చేయండి సిస్టర్. ఓకే అండి, చేస్తాం. హలో అక్క, హౌ ఆర్ యు ఆల్? అందరం బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం. జోలో చిప్ చేయండి. ఓకే అండి, చేస్తాం. ఫస్ట్ వ్యూస్, ఫస్ట్ లైక్, ఫస్ట్ కామెంట్. ఓకే అండి. చికెన్ గుత్తి వంకాయ పలావ్ చేయండి. ఎన్నిసార్లు చెప్పానో చేయడం లేదు సిస్టర్స్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఇంకా కామెంట్ చెయ్యను లేండి అంట. మేమైతే ఫస్ట్ టైం విందాం. అసలు చికెన్ గుత్తొంకాయ పలావే మాకు దొరకట్లేదు. దొరికినప్పుడు అయితే మనం తయారు చేసుకోవాలి. ఎలా చేస్తారో గుత్తొంకాయలో చికెన్ పెట్టాలా? మరి జోక్ మైను ఒకసారి చూసి వీడియో చూసాను, తయారు చేసుకున్నాను. ఓకే అండి, ఫీల్ కాకండి. మాకైతే అది చికెన్ పలావ్ దొరుకుతుంది కానీ గుత్తొంకాయ చేయడం రాదు, ప్లస్ దొరకట్లేదు బయట కూడా మన దగ్గర. చేస్తాం, ఫీల్ కాకండి, చేస్తాం. పర్లేదు, కామెంట్ చేయండి. రోజు చేయండి మా వీడియోస్. హాయ్ సిస్టర్, ఛాలెంజ్ అంటే మొత్తం తినాలి. శ్రీవాణి మొత్తం తిను, వాటర్ ఎక్కువ తాగొద్దు. థ్యాంక్స్. KFC ఛాలెంజ్ చేయండి అక్క. ఎందుకు చేస్తలేరు అక్క? చేయట్లేదు అక్క. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. హాయ్ సిస్టర్స్, ఐ యామ్ ఫ్రమ్ వేములవాడ సిస్టర్స్. నా నేమ్ యమున. హాయ్ చెప్పండి సిస్టర్స్. వేములవాడ నుంచి అయితే యమున సిస్టర్ కి అయితే హాయ్ కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అక్క. కన్ఫామ్ గా మీతో ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేస్తా. కొంచెం టైం ఉంది. మీ ఎవ్రీ వీడియో నేను చూస్తున్నా. మాది గంగవరం దర్శి రోడ్, ఎగ్ మసాలా కొట్టు. ఎప్పుడైనా కలుద్దాము అక్క, సరేనా? ఎగ్ మసాలా, మీ ఎగ్ మసాలా కొట్టులోని ఎగ్ మసాలా రోజు మీ వీడియోస్ చూస్తుంటాను చెప్పాడు అలాగే తెచ్చేటప్పుడు. ఓకే, గంగారులోనే ఛాలెంజ్ చేద్దాం. గంగగుడి దగ్గర ఒకసారి ఛాలెంజ్ చేద్దాం, మీరను మా పిల్లలను. ఓకే అండి, చేస్తారా? కామెంట్ చేయండి. హాయ్ అక్కలు, నా పేరు తన్విష. తన్విష సిస్టర్ కి అయితే హాయ్ కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. హాయ్ మనీషా, నాగవేణి, శ్రీవాణి ఛాలెంజ్ సూపర్. శ్రీవాణి ఓడిపోయింది. జ్యోతి ఆంటీ. జ్యోతి ఆంటీ హాయ్. శ్రీవాణి ఓడిపోయినావు. మీరైతే నిజమే చెప్పారా? నేను చెప్తే నమ్మట్లా. ఓడిపోయిందని చెప్పారా? ఫుడ్ ఛాలెంజ్ చేయడం ఏమో కానీ తిని తిని లావు పెరిగేలా ఉన్నారు. అందరం అలాగే ఉన్నాం. పెరిగినప్పుడు చూస్తారుగా. శ్రీవాణి చీటింగ్. ఫస్ట్ నాగవేణి, సెకండ్ మనీషా ఈజ్ కరెక్ట్ బికాస్ ప్లేట్ కంప్లీట్ గా ఉండాలి అక్క. నెక్స్ట్ ఛాలెంజ్ జోలో షిప్ చేయండి. ఓకే అండి, చేస్తాం. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సపోటా టాస్క్ లో ముగ్గురిది తప్పే. స్పూన్ అన్నప్పుడు లాస్ట్ లో కూడా స్పూన్ తోనే తినాలి. మనీషాది తప్పే. ముందు మనీషా చేస్తాను, అందుకని మేము ఫాలో అయ్యాం. స్పూన్ అందలేదు, అందుకనే చేయి యూజ్ చేశాను. సరే అండి, సార్ అట్లా చేయండి. నాగవేణి శ్రీవాణిని చీటింగ్ చేస్తుంది. నిజం, అవును. అదే నువ్వు చేయలేదు కానీ నేను చేశాను. అసలు చెప్పడం చూడు, ఏం చేశాను చెప్తుంది. వీడియో తీసే ఆయన మీకు ఏమి అవుతాడు? మా పెద్దనాన్న, బిగ్ ఫాదర్. వీళ్ళందరూ మా తమ్ముళ్ళ పిల్లలు అనమాట. నేను వీడియో తీసాను అంటే నేనైతే వాళ్ళ పెద్దనాన్న అవుతాను. అది క్లారిటీ వచ్చిందా? వచ్చే ఉంటది.
ఏంది చదవటం రావట్లా కాదు, ఇది చూసినావు శ్రీవాణి మంచి స్పీడ్ మీద ఉంది తినేదానికి ముందే నవ్వకుండానే పెళ్లి ముందు పెట్టుకున్నట్టు మింగేస్తుంది. ఓకే అండి, లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే అయిపోయాయి. వాటికైతే సమాధానం ఇచ్చాం, రిప్లై ఇచ్చాం, అలాగే స్క్రీన్ మీద అయితే పెట్టాం. ఈ వీడియో అయితే అయిపోయింది. ఈ వీడియోలో అయితే ఈ ఛాలెంజ్ లో అయితే శ్రీవాణి ఫస్ట్ వచ్చింది, సెకండ్ నేను వచ్చాను, మనీష్ అయితే ఓడిపోయినందుకైతే పనిష్మెంట్ ఉంటది. నెక్స్ట్ వీడియోలో ఓడిపోయిన అందుకన్ని పనిష్మెంట్లకి అయితే ఒక వీడియో చేసి పెడతాం. ఈ వీడియో అయితే ఇంతే. వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసినందుకైతే ధన్యవాదాలు. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.